దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. మహారాజు పిల్లలు లేరనే తన బాధను గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. గురువు ఆయనకు నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమన్నాడు. మహారాజ దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచసాగారు. దిలీపుడు ప్రతిరోజూ స్వయంగా దాన్ని సమీపంలోని అడవికి మేతకి తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకుని వెళ్ళాడు. నందిని మేత మేస్తూ దారి తప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది. నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడింది. దానిని తినబోయింది. నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహ వద్దకు వచ్చాడు. ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు. సింహం నవ్వి, ఓ మహారాజా, నేను ఆకులు, గడ్డి తిని బతకలేను. నా ఆహారం జంతువులే కదా. దేశాన్ని ఏలే రాజువు. నీకు తెలియదా? మరి నన్ను ఏం తిని బతకమంటావు? నువ్వే చెప్పు అంది. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. సింహం వైపు చూసి, ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచిపెట్టు. దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడ్డాడు. దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. నీవు బతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వదులుకుంటావా అని ప్రశ్నించింది. అప్పుడు రాజు, ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదులిచ్చాడు. సింహం సరేనంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. అంతే. అతనిపై పూల వాన కురిసింది. రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నారు. మహారాజు వారికి నమస్కరించి నందినిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు.